ప్రజలందరినీ వంచించి 15 ఏళ్ల నుంచి మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేస్తున్నటువంటి ఎమ్మెల్యే జోగు రామన్న. ఆడబిడ్డల డ్వాక్రా లోన్లు మాఫ్ చేస్తా అన్నటువంటి మోసగాడు జోగు రామన్న ఒక్కళ్ళకైనా డ్వాక్రా లోన్ మాఫ్ చేసిండా? అయినయా మీకు? ఒక్కళ్ళకైనా దళిత బిడ్డలందరికీ కూడా దళిత బంధు కింద ఇంటికి 10 లక్షలు ఇస్తానటువంటి వ్యక్తి జోగు రామన్న. అవునా కాదా? ఇస్తానడా లేదా? గిరిజన బంధు కింద ఎస్టీ సోదరులకి ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. బీసీ సోదరులకి బీసీ బంధు కింద ఇంటికి 10 లక్షలు ఇస్తాడు. माइनॉरिटी बंधु हर घर को 10 लाख देता बोला, मिला के आपको 10 लाख వచ్చినాయా? ఇంటికి 10 లక్షలు. మళ్ళా కొత్త డ్రామా వేసి 2 నెలల కిందట మంచికి 1,00,000 రూపాయలు వసూలు చేపించాడు. మంచికి 1,00,000 రూపాయలు మీకు లోన్ ఇస్తాడు. ఇస్తానడా లేదా? बीसी लगे 1,00,000 रुपए लोन, माइनॉरिटियों को 1 लाख रुपए लोन देता बोला, मिला के आपको 1 लाख रुपए लोन వచ్చిందా? బీసీలకు 1,00,000 రూపాయలు ఇంటికి. పెద్దమ్మ, అక్క, ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తి జోగు రామన్నని ఉరికిచ్చి ఉరికిచ్చి ఓడించే రోజు వచ్చింది. ఏ రోజు? ఎన్నో తారీఖు నాడు? कौन सा तारीख? जो इलेक्शन चुनाव है, ఎన్నికల పండుగ, ఎలక్షన్ల పండుగ ఎప్పుడు? ఎప్పుడు? నవంబర్ 30, నవంబర్ 30 నాడు జోగు రామన్నని ఉరికిచ్చి ఉరికిచ్చి ఆదిలాబాద్ నుంచి పారిపోవడం చేయాలా? సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేసిన వ్యక్తిని ఉరికిచ్చే రోజు నవంబర్ 30. మిమ్మల్ని చెప్పులు అరిగే తీరు తిప్పించుకొని మీకు మనకు ఇండ్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, ఇంటి జాగాలు ఇవ్వకుండా, డ్వాక్రా లోన్లు మాఫీ చేయకుండా, బీసీ లోన్లు ఇవ్వకుండా, ఎస్సీ లోన్లు ఇవ్వకుండా, ఎస్టీ లోన్లు ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని, 15 ఏళ్ల నుంచి మోసం చేసినటువంటి వ్యక్తిని నవంబర్ 30 నాడు ఆదిలాబాద్ దయ్యం దిగిపోయేటట్టు చేయాల మీరే. ఆదిలాబాద్ బిడ్డలు ఉరికిచ్చి ఉరికిచ్చి ఓడించాలా జోగు రామన్నని. సిద్ధంగా ఉన్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? జోగు రామన్నని ఉరికిచ్చి ఉరికిచ్చి ఓడించేందుకు చేతులెత్తండి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? हाथ उठाओ, कितने लोग तैयार है जोग रामन्न को हराने के लिए? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు జోగు రామన్నని ఓడించేందుకు? మొత్తం మంది సిద్ధంగా ఉన్నారా? జోగు రామన్నని ఓడిద్దామా? ఆదిలాబాద్ నుంచి పారగొట్టామా? మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని పారగొడదామా? ఆదిలాబాద్ బిడ్డ, ఆదిలాబాద్ బిడ్డలందరూ పోరాటాల గడ్డ ఇది. కారం గట్క తిన్నది కానీ ఆదిలాబాద్ ఆత్మ గౌరవాన్ని సంపుకోలే. కారం గట్క తిని బతికినాం 15 ఏళ్లల్లా. కూలి పని దొరికితే కూలి పనికి పోయినాం. దొరికిన రోజు 100 రూపాయలు 200 కూలి వచ్చింది. దొరకని రోజు బాకి తెచ్చుకొని గాసం గడిపినాం తప్ప జోగు రామన్న నువ్వు ఒక్కరికి సాయం చేయలేదు. ఈ జోగు రామన్న మనుషులు, జోగు రామన్న చెంచాలు, గుండాలు, రౌడీలు ఎక్కడ మీకు కలిసినా చెప్పండి జోగు రామన్న మనుషులకి, ఈసారి చేతి గుర్తుకేస్తాం జోగు రామన్న. నిన్ను మాత్రం వేసేది లేదు నీకు. నీ కారు గుర్తుని ఉరికిచ్చి హైదరాబాద్ కు పారగొడతామని చెప్పండి. చెప్తారా? అందరు చెప్తారా? ఆడబిడ్డల్ని మోసం చేసిండు, బీసీ బిడ్డల్ని మోసం చేసిండు. బీసీల ద్రోహి, ఎస్సీల ద్రోహి, ఎస్టీల ద్రోహి, మైనార్టీల ద్రోహి, ప్రజల ద్రోహి, ఆడబిడ్డల ద్రోహి జోగు రామన్న. మిమ్మల్ని అందరినీ 15 ఏళ్ల నుంచి నమ్మించిండా లేదా? శ్రీరామ్ స్టేజ్ మీదకి రా. నమ్మించిండా లేదా? మిమ్మల్ని అందరినీ 15 ఏళ్ల నుంచి
మన చెప్పులు అరిగిపోయినాయి. ఎన్నిసార్లు ఇండ్ల కోసం పోయినాం మనం, గుర్తున్నదా? ఎన్నిసార్లు పింఛన్ చేపిస్తారని వాళ్ళ చుట్టూ తిరిగినాం, టీఆర్ఎస్ వాళ్ళ చుట్టూ, కారు గుర్తోళ్ళ చుట్టూ తిరిగినామా లేదా? పింఛన్ ఇయ్యాల కాకపోతే రేపు వస్తుంది, రేళ్ళుండి వస్తుంది, నెల రోజులలో వస్తుంది, 2 నెలలలో వస్తుంది అంటే 4 ఏళ్ళైంది. 4 ఏళ్ళైంది. వచ్చిందా పింఛన్? వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? మీరు ఆదిలాబాద్ గడ్డ మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఈ 40 రోజులు ఆడబిడ్డలు, మన అక్క చెల్లెమ్మలు, మన చిన్నమ్మలు, పెద్దమ్మలు, అన్నలు అందరూ జాగ్రత్తగా ఉండాలా, అందరూ హుషారుండాలా. జోగు రామన్న అనేటువంటి రాక్షసుని ఓడగొట్టాలంటే ఆదిలాబాద్ ప్రజల్ని పీక్కు తింటున్నటువంటి రాక్షసుడు జోగు రామన్న. గరీబోళ్ళ పొట్ట మీద కొట్టిండు జోగు రామన్న, మన కడుపు మీద కొట్టిండు జోగు రామన్న. మన ఈపు మీద కొట్టలే పెద్దమ్మ, మన కడుపు మీద కొట్టిండు. మనల్ని అన్యాయం చేసిండు, ఆదిలాబాద్ని కథం పట్టించిండు. 15 ఏళ్ళు ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు. చిన్న పిల్లగాళ్లకు 15 ఏళ్ళల్లా ఎమ్మెల్యే ఒక్కడే తప్ప. బాబు నీ వెనకాల ఇట్రా బాబు, తమ్ముడు గిట్రా తమ్ముడు గిదే ఆయన ఎంత వయసు నీది? వయసు ఎంత? 16 ఏళ్ళు ఈ పిల్లగానికి. 16 సాల్. ఈయన జోగు రామన్న తప్ప ఇంకో ఎమ్మెల్యే చూడలే ఈయన జీవితంలో. ఈయన ఒక ఏడాది పిల్లగాడు ఉన్నప్పుడు జోగు రామన్న ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఈ పిల్లగాడు 16 ఏళ్ళు వచ్చినాయి. ఈ 16 ఏళ్ళలో, ఈ 15 ఏళ్ళలో ఎవరికైనా అభివృద్ధి జరిగిందా? మీకు ఇండ్లు ఎవరికైనా వచ్చినాయా? మీకు రేషన్ కార్డులు వచ్చినాయా? మీకు పింఛన్లు వచ్చినాయా? మీకు ఇండ్ల జాగాలు ఇచ్చిందా జోగు రామన్న? లోన్లు ఎన్ని మోసాలు చేసిండో, ఎన్ని కుట్రలు చేసిండో. రాస్తే రామాయణం అవుతుంది, వింటే మహాభారతం అవుతుంది. జోగు రామన్న కుట్రలు మామూలు కుట్రలు కావు. ఇంకా ప్రజల్ని ఏమంటున్నాడట? పెద్దమ్మ మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ ప్రజలట మనమందరం గొర్రెలమట. జోగు రామన్న ఓట్ల పండుగప్పుడట ఇంటింటికి పైసలు పంపిస్తాడట, ఇంటింటికి 3 కిలోల మటన్ పంపిస్తాడట, ఇంటింటికి 3 కళ్ళు సీసాలు పంపిస్తాడట, ఇంటింటికి 500 రూపాయల నోట్లు పంపిస్తాడట. మళ్ళా మనమందరం జోగు రామన్ననే గెలిపియాలన్నట. కళ్ళు సీసాతోని మన ఇల్లు తయారైతారా అక్క? కళ్ళు సీసాతో మన ఇల్లు తయారైతారా? 3 కిలోల మటన్ తింటే మనకు ప్రతి నెల బియ్యం వస్తాయా? మనకు ప్రతి నెల పింఛన్ వస్తాయా? 500 రూపాయల నోటుతోని మనకి ఇండ్ల జాగేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. జోగు రామన్న ఏమిచ్చినా ఎంతిచ్చినా తీసుకోండి, అవి మన పైసలే, మనల్ నుంచి దోసుకున్న పైసలే. జోగు రామన్న దీపాయిగూడెంలా బర్లు కాసి సంపాదించిన పైసలు కావవి, మనల్ నుంచి దోసుకున్న పైసలు, మనల్ని మోసం చేసి సంపాదించిన పైసలు. కౌన్సిలర్లే కోట్లు దోసుకుంటే, ఒక్కొక్క కౌన్సిలర్ కోట్లు దోసుకుంటే జోగు రామన్న ఎన్ని దోసుకున్నాడో మీకు అర్థమైందా? ఎన్ని వేల కోట్లు దోసుకున్నాడు జోగు రామన్న? ఎన్ని వేల ఎకరాల భూమి కొనుక్కున్నాడు జోగు రామన్న? ఎన్ని వేల ప్లాట్లు సంపాదించుకున్నాడు జోగు రామన్న? ఎన్ని ఇండ్లు కబ్జా చేసుకున్నాడు జోగు రామన్న? ఆదిలాబాద్ ప్రజలందరూ అడిగితే ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పే దమ్ము లేదు జోగు రామన్నకి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకో జోగు రామన్న అని ఎన్నిసార్లు విచారణ జరిపించుకోమన్నా పారిపోయినటువంటి వ్యక్తి పిరికి